వచ్చేసి పాడి కౌశిక్ మహిళల మీద చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అడగండి, రైతా లేకపోతే పేద పేద లేదు బీపీఎల్ మీరు లేకపోతే రైతా చెప్పండి, నేను ఆన్సర్ చెప్తా మీకు. నాకు రేషన్ కార్డు లేదు, నేను అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు 90,000 ఉన్నాయి, 90,000 మాఫీ కాలే. అవుతుంది. మీకు ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందో అక్కడ చూసుకొని మీకు మాఫీ అవుతుంది. తమ్ముడు ఆగు, నేను ఆన్సర్ చెప్తా, నీకు ఆన్సర్ చెప్తా. నీకు రేషన్ కార్డ్ నేను నీకు రెండో సైడే చెప్తున్నా, వన్ సైడ్ కాదు, రెండో సైడ్ చెప్తున్నా. నువ్వు సౌండ్ టీవీ సౌండ్ తక్కువ చేస్తే నా క్వశ్చన్ నీకు వినబడుతుంది, నా ఆన్సర్ నీ క్వశ్చన్ నాకు వినబడుతుంది, నా ఆన్సర్ నీకు వినబడుతుంది. వింటున్నా. నాకు మీరు వన్ సైడ్ మాట్లాడకుంటే గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఇంత రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. రుణమాఫీ నువ్వు వెళ్ళి ఆఫీసర్లను అడుగు, తప్పకుండా మీరు ఆ పరిధిలో ఉంటే తప్పకుండా మీకు రుణమాఫీ అవుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది పొలం? నాది 90,000 ఉన్నాయి, 90,000 మాత్రం నాకు ఉన్నది 3 ఎకరాలు. 100% మాఫీ అవుతుంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని గెలవండి. నేను లైవ్ లో సుజాత మేడం గారితో మాట్లాడినా రుణమాఫీ అవుతుంది అని చెప్పిండ్రు. మీరు నిజంగా ఎలిజిబుల్ రుణమాఫీకి అయ్యింటే డెఫినెట్గా 100% అవుతుంది. నేను ఈరోజు ఈ వీడియో బయట తీసుకొని పెట్టుకోండి. మా నియోజకవర్గం అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేనో లేకపోతే ఎంఆర్ఓనో ఆర్డీఓనో మీ కన్సర్న్ ఎవరు ఉంటారో వాళ్ళని కలవాల్సినటువంటి అవసరం ఉంటుందో అఫీషియల్గా వాళ్ళని కలవండి. కాకపోతే మమ్మల్ని మళ్ళీ ఇదే ఛానల్లో మీరు అడగడానికి హక్కు ఉంది మీకు. నేను మీ సైడే మాట్లాడుతున్నా, నేను ప్రభుత్వం ప్రతినిధి అయినా కూడా నేను మీ సైడే చెప్తున్నా. కాకపోతే మళ్ళీ నన్ను ప్రశ్నించండి మీరు అని అడుగుతున్నా. మీరు వెళ్ళండి మీ నియోజకవర్గం ఆర్డీఓ. ఒక్కసారి బ్రదర్, మీకు కల్వా సుజాత గారు ఆన్సర్ చెప్పిర్రు. అధికార కాంగ్రెస్ పార్టీని నేను ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకురాలుగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఆర్డీఓనో లేకపోతే ఇంకెవరో మీ అధికారుల్ని కలవండి. కాకపోతే ఇదే తొలివేలు వేదికగా మళ్ళీ నన్ను ప్రశ్నించండి అంటున్నది. సో ఒక్కసారి మీ స్థానిక ఎమ్మెల్యేని కలవండి. మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే, మీరు నిజంగా అర్హులైతే 90,000 రూపాయలు ఖచ్చితంగా మీకు మొదటి విడతలోనే మాఫీ కావాలి. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది కాలేవు, వాళ్ళకి కూడా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి మళ్ళీ తొలివేలును సంప్రదించండి. మీ ప్రజాప్రతినిధులు ఎవరున్నారో మీ స్థానిక ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేయండి. చెప్పండి. నాకు 90,000 రూపాయలు ఉన్నాయి, 9,000 రూపాయలు వాళ్ళే ఆపుకున్నారు బ్యాంకు వాళ్ళు. అంటే రీజన్ ఏంటి? మీరు ఎప్పుడు తీసుకున్నారు లోను? పైసలు కూడా మాఫీ కాలేదు. నాకు తెల్ల కార్డు లేదు, నేను ట్రాక్టర్ నడుపుకుంటా సార్, ట్రాక్టర్ నడుపు, నాకు 3 ఎకరాలు. తమ్మే తెల్ల రేషన్ కార్డు లేదు అని అంటే దీనికి సంబంధం లేదు. ఇంకొకటి ఈ పాయింట్ నీకు చెప్పదలుచుకున్నా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా నీకు రేషన్ కార్డు రాలేదు అనే నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు అప్లై చేసుకో బరాబర్. నేను ఛానల్ ద్వారా నేను నీకు ఓపెన్గా లైవ్లో చెప్తున్నా, నువ్వు రేషన్ కార్డుకి అప్లై చేసుకో. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు, అప్పుడు తప్పకుండా నీకు ఆటో నడుపుతున్నా, నువ్వు పేదవాడివైనా నీకు తప్పకుండా నీకు ఇల్లు లేకున్నా ఏం లేకున్నా ప్రభుత్వం ఆదుకొని ముందుకు వస్తుంది. ప్రశ్నించండి. మీరు మా దగ్గర ప్రశ్నించే హక్కు మీకుంది, ఓటేషన్ కాదు. డెఫినెట్గా మీ హక్కుల్ని నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వంది. నేనేం చెప్తున్నా, నువ్వే చెప్పినావు కదా 9,000 ఆపుకొని ఏదో ఇష్యూ ఉంది అని చెప్తున్నావు. ఆ ఇష్యూ క్లియర్ చేయించుకో, 100% నీకు 90,000 క్లియర్ అవుతుంది. నేను మాట్లాడతా. మీ అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరున్నా, మీకు సంబంధిత అధికారులు ఎవరున్నా నా నంబర్ మీరు 9,000 ద్వారా తీసుకోండి. తప్పకుండా మేము అక్కడ మాట్లాడి మీకు రుణమాఫీ చేయిస్తాం. చెప్పిరా ఏంది చెయ్యొద్దని ఒక్కసారి మీ టెక్నికల్ ప్రాబ్లం ఏంటి ఒకసారి కనుక్కోండి. ఖచ్చితంగా సుజాత గారినో తొలివేలునో కాంటాక్ట్ అవ్వండి. మీరు నిజంగా అర్హులు అయితే ఖచ్చితంగా మాఫీ అయ్యే అవకాశం ఉంటుందంట అని చెప్తున్నది. ఒకసారి మరో కాలర్తో కూడా మాట్లాడడం, చాలా మంది కాల్ చేస్తారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి? నమస్తే అండి. ఒకసారి ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు? ఇప్పటికే పాడి కౌశిక్ కావచ్చు, ఆర్కేపుడి గాంధీ మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ఈ ఓవరాల్ గా ఇష్యూను 2 రోజుల నుంచి మీరు చూస్తూ ఉండొచ్చు. దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మనతో పాటు కల్వా సుజాత గారు అధికార ప్రతినిధి. అవును సార్, నేనేం చెప్పదలుచుకున్నా అంటే మేడం ఆర్కేపుడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రా లేదా? ఒకవేళ చేరలేదు అనుకుంటే టిఆర్ఎస్ లోనే ఉన్నారంటే వచ్చి మరి గాంధీ టిఆర్ఎస్ భవన్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా సార్. ఒక్కసారి మేడం మీరు మాట్లాడండి. సోదరా అది ఆఫ్ అయిందా?
కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం. అరికెప్పుడి గాంధీ గారు అడగండి, వారిని అడగండి ఏ పార్టీలో ఉన్నారో ఆయనతో చెప్పించుకోండి. ఆయన మా పార్టీలో వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెడితే మేము దానికి ఆన్సర్ చెప్తాము. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు నా మీద ఎందుకు దండయాత్ర చేస్తున్నారని ఆయన అడిగినప్పుడు ఆయనకు ఆన్సర్ అడగండి. నేను ఈ రోజు అరికెప్పుడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు అనేది ఈ డిబేట్ కాదు. ఇది నేనెందుకు చెప్తా? అది ఆయన వ్యక్తిగత విషయము. అది ఒక్క నిమిషం సోదరా, నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. అది వ్యక్తిగత విషయం. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో పోదలుచుకున్నాడు, పోయిండా లేదా అనేది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఆయనకే అడగండి, స్టేట్మెంట్ ఇవ్వండి, అడగండి మీరు అందరు కలిసి. నేను ఒకటి చెప్పేదానికి, ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాన్ని కల్వ సుజాత ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ కోర్టుని గౌరవించే వ్యక్తుల్లో మేము. కాబట్టి ఆయనని అడగండి, అరికెప్పుడి గాంధీని అడగండి. నేను ఇంకోటి అడుగుతున్నా, ఒకవేళ ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పినాక ఈ పాడి కౌశిక్ ఎవడండి కండువా కప్పడానికి? నేను కండువా కప్తా, ప్రెస్ మీట్ పెడతా అని చెప్పిండు కదా, పెట్టిస్తా అని చెప్పిండు. ఆల్రెడీ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ పనికిరాడా లేకపోతే వాళ్ళ అధ్యక్షుడు పనికిరాడా కండువా కప్పడానికి? ఈయనకేం అర్హత ఉన్నది కండువా కప్పడానికి నేను అడుగుతున్నా. ఒకవేళ ఆయన అదే పార్టీలో ఉన్నానని చెప్పినాక కూడా నేను కండువా కప్తాను అనడం అదేం చూద్దాం. నువ్వు ఇది పాడి కౌశిక్ రెడ్డిని అడగమ్మా. నేను అడుగుతున్నా, కల్వ సుజాత కండువా కప్పదు, కాంగ్రెస్ కండువా. మీ పేరేందో నాకు తెలియదు, మీరు టీఆర్ఎస్ కండువా కప్పరు. పాడి కౌశిక్ రెడ్డి ఎవరు? కండువా కప్తే అధ్యక్షుడో నాయకుడో బీఆర్ఎస్ నాయకుడివి. ఎస్, నేను అదే అడుగుతున్నా. మీ బీఆర్ఎస్ నాయకుల్లో కౌశిక్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలో వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే. ఆయన అధ్యక్షుడు కాదు కదా. ఆయన వాడు నేను కండువా కప్తా, పార్టీ ఆఫీస్ పిలుచుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడతా అన్నాను. ఆయన వాడు. నేను అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పు. మీ నాయకుడిని అడుగు. ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ని అడుగు. ఆయన సమాధానం చెప్పాలి. మా పార్టీలో ఉన్నాడా లేదా అని అక్కడికి పిలిపించుకోవాలి ఆయనని, ఫామ్ హౌస్ కు పిలిపించుకోవాలి ఆయన. నేను అడిగిన దానికి నీకెంత రోషం ఉందో, ఇదే తమ్ముడు నీకెంత రోషం ఉందో కేసీఆర్ కూడా అంతే రోషం ఉండాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? గాజులు చీర కేసీఆర్ కు పంపించాలి కదా. బయటికి రాలేదు. మహిళలు కొట్టుకొని పోతుర్రు. మహిళలకి అన్నం తినడానికి భోజనం శోభమ్మతోని భోజనం చేపించి వండించి పంపించింటే బాగుండే. ఎస్, అంటే మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో చూడాలనంటే ఉచిత బస్సు, చీర కట్టుకుంటేనే ఫ్రీ బస్సులో కదా, ప్యాంటు షర్ట్ వేసుకుంటే టికెట్ తీసుకు. తమ్ముడు నేను అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పు. బస్సులో ఉచిత టికెట్ కావాలంటే చీర వేసుకోవాలి. మహిళలకే ఉచిత టికెట్, మగవాళ్ళకి కాదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదే అడిగినరు. నువ్వు చీర కట్టుకొని గాజులు వేసుకొని బస్సులో ప్రయాణం చెయ్యి. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో నీకు గలబడతారో అని చెప్పిండు. నువ్వు పెడాదరు తీయకు. సరే, చాలా మంది కాల్ చేస్తున్నారండి. ఒక్కసారి అంతకంటే ముందు చాలా మంది కాల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్కేపూడి గాంధీ కావచ్చు, కౌశిక్